హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక ఈరోజు వచ్చి రూమ్లో పని ఏం లేదు, తినుకుంటా అంటున్నాం. ఇక పొద్దుగాల లేస్తేనేమో ఏం చేసుకోవాలి టిఫిన్ అని చెప్పేసి ఆ బాధ. ఇక కింద మీద పడే దోశనో ఏదో ఒకటి అన్నం మరేసుకుని వేసి తిన్న తర్వాత ఇక 11 అవడతోనే మా బాప వచ్చేసి ఏం వండుకుందాం, ఏం చేయాలని ఒకటే నస. ఇక అట్టే చూసి ఏదో ఒకటి వండుకొని అయితే తినాలి. ఆకలి కాకుండా కానీ టైంకి అయితే వంట చేసుకొని తినాలి. అది అట్టుకున్నా పనికి పోయినా కానీ ఇక ఏదో ఒకటి వేద్దామని చెప్పేసి అయితే ఇక మనోడు అయితే ఫ్రిడ్జ్ చేసి వచ్చే వరకు అయితే చిక్కుడుగా కర్రీ వంకాయలు అయితే ఉన్నాయి అన్నకి. ఇక చిక్కుడుగా అయితే ఇంచి పెట్టుకున్నాడు మంచిగా. ఇక ఫ్రెష్గా అయితే కడుక్కొని పెట్టుకున్నాడు చిక్కుడుగా వంకాయ. ఇక టమాటాలు కూడా పోసుకున్నాడు అందులోకి అయితే. ఇక కడుపుకి అయితే తినాలి. మనం చేసేదే పని కడుపు కోసం. ఇక కడుపుకు తినాలని మామూలు ఉద్దేశం అన్నట్టు. ఇక చూడండి, అందుకోసమనే చిక్కుడుగా వంకాయ కర్రీ అయితే వండుతుండు. చూడండి, ఇక మీరు కూడా మధ్యాహ్నం ఏం వండుకుని తినారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక మేమైతే మధ్యాహ్నం అయితే చిక్కుడుగా వంకాయను అయితే వేస్తుండు. ఇక తెలుసు కదా బాపు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఇవి వచ్చేసి మా పోపు సామాన్స్ అన్నట్టు సెల్ఫ్లో పెట్టుకుంటాం అన్నట్టు. ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి స్టైల్గా ఇక్కడికి వచ్చి వేస్తాడు. చెప్పండి జయరాజ్ గారు, మీ స్పందన ఏంటి? ఇలా ఈరోజు చిక్కుడుగా కర్రీ ఎలా వండుతున్నారు, ఎలా ఉండబోతుందో మా సబ్స్క్రైబర్స్కి ఒకసారి చెప్పండి మీరు. అవునా అండి? చూసారా, తిన్న వాళ్ళకు తెలుస్తుందంట, తినని వాళ్ళకి తెలియదు అంటాడు. ఇక మొత్తానికైతే వండంగా చూస్తేనైతే మనకైతే ఎట్లుంటుందో కూర అనిపిస్తాయి. కాకపోతే అనిలంగా మాత్రం టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఇక్కడ లైవ్లో తింటా కాబట్టి నాకు తెలుస్తుంటుంది. చూడండి, మీరు కూడా చెప్పండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి. ఇక రైస్ అయితే అవుతుంది, పొగలు వెళ్తున్నాయి. మొత్తానికైతే బాగానే వండుతాడు. ఇక వంట దాకానైతే మాత్రం స్టవ్ కా నుంచి అయితే రాడు మనోడు. ఊపి కలుపుతూనే ఉంటాడు. మొత్తం చుట్టూ తిరుగుతాడు, గంజ చుట్టూ. గంజ చూస్తురు కదా, గంజ ఎక్కడ ఉంది, మనిషి ఎక్కడ ఉన్నాడు గమనించండి ఒకసారి. ఇప్పుడు మనం నార్మల్గా అయితే గంజు గంట పట్టుకొని అయితే ఒకటే కాడ ఉండి కలుపుతాం. ఇక మనోడు చూడండి, ఇటుకొన ఇటుకొనకు వస్తాడు, తర్వాత అటుకొనకు పోతాడు, మధ్యలో ఉండి కలుపుతాడు. చూడండి, నార్మల్గా అయితే అందరైతే గంజ అయితే దింపుకుండా ఒకటే కాడ ఉండి కలుపుతాడు. మనోడు మొత్తం వంట వండుతా అంటే మెలికలు తిరిగిపోతాడు. రాజా చూడండి ఫ్రెండ్స్, కలుపుతా ఉంటే వంకాయలు చిక్కుడుకాయలు అయితే కింద పోతున్నాయి. వీటిని అయితే అడిగి మళ్ళీ ఇందులోనే వేస్తాడు. ఇక మొత్తానికైతే గంజలో పడతలేదు కర్రీ. ఇక ఉడికిన తర్వాతనైతే కొంచెం కానీ. ఇక మన బాపు వంట కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే అని. బాపుకు వంట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆయన కూడా కొంచెం ఖుషి అవుతాడు. ఓకేనా జయరాజ్? మా సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అట. ఓకే.